సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అనేది ఒక మంచి కార్యక్రమం. ఒక ఓటు చైతన్యం చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. మరి ఏ రాజకీయం చూసినా ధనబలంతో ఉంటుంది. మరి ఈ రాజకీయాలు ఎక్కడ చూసినా కూడా ఎవరన్నా నిలబడాలంటే కూడా స్వచ్ఛందంగా మేధావి వర్గమో లేదో చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలి. యువత కూడా రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలకు రాణించినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పుడు మాటలకు చేరడం తప్ప అది ఆచరణలో ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ కానీ ఎవరైనా కానీ భారత రాజ్యాంగంలో కూడా ఒక ఎమ్మెల్యే ఇంతవరకు ఖర్చు పెట్టాలి, ఇది నిబంధన. దీనికి అధిగమించి ఎక్కడ కూడా డబ్బులు తీసుకెళ్ళదు. మరి డబ్బులు ఎందుకు పోతున్నాయి? 100 కోట్లు. ఒక ఉప ఎన్నిక జరిగితే జూబ్లీస్లో 100 కోట్లో లేకపోతే మునుగోడులో 100 కోట్లో ఏరులై పారుతున్న మద్యం, మరి మద్యం ఎంతవరకు పోవాలి? ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఆ మద్యం కూడా ఎంత ఏరులై పారుతుంది అనేది మనకు ఉప ఎన్నికల్లో మొత్తం ఎక్కడ తెలంగాణలో సర్పంచ్ జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఓటుకు నోటు అనేది విపరీతంగా జరుగుతుంది. ఎందుకో మరి ఇది గతంలో ఒక 30 ఏళ్ల కింద నాకు అంత కనిపించలే. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు తీసుకున్నాడో ఆ రోజు నుంచి తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఓటుకు నోటు తీసుకొనే ఓటేయాలేమో అన్న ఆలోచనకు వచ్చినట్టు నాకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఏ ఎలక్షన్ చూసినా మద్యం ఏరులై పారుతుంది, ఏ ఓట్లు చూసినా అమ్ముడు పోతాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లనే ఏదో పటాన్చేరులో ఒక ఓటుకి 60,000 అంట. అంటే ఈ ఓటు ఎంత విలువైనది? నీకు 60,000 ఇచ్చి ఏ రోజు నీ ముఖం చూడనోడు ఈ రోజు నీ దగ్గరకు వచ్చి ఒక ఓటు కొంటున్నాడంటే ఆ ఓటు విలువ ఎంత అనేది నువ్వు మర్చిపోయి ఈ రోజు నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఆ ఓటు నమ్మి ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయి మొత్తం ఎవరైతే వాళ్ళు బానిస స్థాయికి దిగజారి ఏ పని అయితే చేపించుకోవాలో ఆ పని చేపించుకోలేక రోడ్లు రవాణా సంస్థ ఏదైతే ఊరు డెవలప్మెంటో నియోజకవర్గాల డెవలప్మెంటో అది అడగడానికి మీరు భయపడుతున్నారంటే ఒక 1000-2000 మీరు తీసుకొని అమ్ముడుపోయిన ఓటర్లు కాబట్టి ఆ ప్రశ్న మీరు అడుగుతలేరు. అంటే ఈ 1000 రూపాయల ఓటు రోజుకు లెక్కేసుకుని ఒక 5 పైసలు 10 పైసలు అంటే బిచ్చపోన్ కంటే ఘోరంగా మీ ఓటును మీ ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్నాం. మరి ఈ ఓటు అనేది ఏంది అనేది జనాలకు తెలియట్లేదు. కాబట్టి ఏదో ఒక 5,000 ఇస్తానో 2,000 ఇస్తానో ఈ ఓటు అమ్ముకుంటే ఈ రోజు నాకు ఏదో పుట్టకొచ్చిందా లేకపోతే ఏదో బాటిల్ బీరులకు వచ్చినా ఈ రకంగా ఆలోచిస్తే రేపు నీ జీవితాన్ని కాదు నీ భవిష్యత్తు తరాలు నీ కొడుకులో కూతుర్ల జీవితాలను కూడా భవిష్యత్ తరాల జీవితాలను నాశనం చేసేందుకు నువ్వు ఆ 1000 రూపాయలు తీసుకొని ఆ ఓటు వేస్తున్నావు అనేది జనాలకు ఒక చైతన్యంగా జరగాలి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి జిల్లాలలో జరగాలి. అసలు ఈ ప్రోగ్రామ్స్ అనేది భారతదేశం చేయాల్సిన ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ చేయాల్సిన ప్రోగ్రామ్స్. ఈ రోజు మన స్థాయిలో మనం పెట్టుకుంటున్నాం అంటే భారతదేశం ఆ స్థాయి నుంచి దిగజారిందనే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారనే ఈ రకంగా మనం చెప్పుకోవడానికే ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పేసి మీకు సిగ్గు శరం ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేసి యువ నాయకులు ఎక్కడైతే పనిచేసే వాళ్ళనో యువతలను లేకపోతే మేధావి వర్గాలను ఏదైతే ఎమ్మెల్యేలో నిలబడాలనుకుంటారో వాళ్లకు ప్రోత్సహిస్తేనే రేపు దేశ భవిష్యత్తు ఇంకో రాబోయే తరాలలో 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళ ముందుంటది. లేకపోతే అన్ని ప్రపంచ దేశాలలో చూస్తే భారతదేశం మళ్ళీ వెనుకపోతుంది. ఈ ఓటు ఏదైతే అమ్ముకుంటున్నావో నీకు ఇచ్చిన హక్కునే, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కునే నువ్వు అమ్ముకుంటున్నావు అంటే ఇంకా నువ్వు ఏం అమ్ముకుంటున్నావో మనకు అర్థం కావట్లేదన్న ఒక ఆలోచన ఓటర్లకు రావాలి. ఎందుకంటే మొన్న ఒక జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో ఒక ఓటు ఒక ఆమెకి 2 ఊర్లకు ఓటు ఉందట. ఆ 2 కలిసి గ్రామ పంచాయతీ అయితే ఈమెకు ఒకటి ఆమెకు ఓటేసి అది టై అయింది. ఆ టై అయినందుకు అది కోట్లు వేసి అంటే ఒక్క ఓటు విలువ కోర్టుకు పోతే ఆమె ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో ఆ ఓటు వేసిన ఆమె నీళ్ళలో దునికి చనిపోయింది. అంటే ఒక ఓటు ఒక ప్రాణం తీసింది. ఆ ప్రాణానికి ఉన్న విలువ ఆ ఓటు అనేది మన ప్రాణంతో సమానం కాబట్టి మన ఆత్మగౌరవంతో సమానం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రేపు ఏ ఎలక్షన్ వచ్చినా నేను నోటు తీసుకోను నా సమస్యలను పరిష్కరిస్తేనే నీకు నేను ఓటేస్తా అనే విధంగా మనం తయారు కావాలి. ఆ రోజే నువ్వు 5 ఏళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా నిలదీసే వ్యక్తిత్వానికి మనం ఖచ్చితంగా ముందడికి వెళ్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ మీడియా వీళ్ళ మిత్రులందరూ కూడా